సింపుల్గా హౌస్ వైరింగ్ ఈజీగా నేర్చుకుందాం. ఫోన్ నుంచి వచ్చే న్యూట్రల్ ఫేస్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఫోన్కి 2 వైర్స్ అలాగే 3 వైర్స్ వస్తాయి. 3 వైర్స్ ఉన్నాయి, 2 పేసెస్ ఉండి ఒక న్యూట్రల్ ఉంటుంది. అలాగే ఒక పేస్ వచ్చేసి రోడ్డు సైడ్ ఉన్న లైట్స్ ఉంటాయి కదా, అవి నైట్ ఆటోమేటిక్గా వెలగడానికి అలాగే ఆఫ్ అవ్వడానికి 1 ఫేస్ ఉంటుంది. అంటే నైట్ టైం కరెంట్ ఉండేలాగా, పగలు కరెంట్ లేకుండా ఉండేలాగా దాన్ని సిస్టమ్ అనేది సెట్ చేస్తారు. ఒక ఫేస్ అనేది మన ఇళ్ళకి వచ్చే కరెంటు ఫేస్ అనేది సెట్ చేస్తారు. అలాగే న్యూట్రల్ వచ్చేసి ఫోల్ స్తంభానికి అయితే టచ్ అయి ఉంటుంది, దాన్ని న్యూట్రల్గా గమనించాలి. ఫేస్ వచ్చేసి ఫోల్కి టచ్ లేకుండా దాన్ని ఇన్స్టాల్ చేస్తారు, దాన్ని ఫేస్ అని గమనించాలి. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఉన్న ఫోన్ నుంచి మన ఇంటి డాష్ బోర్డ్లోకి కరెంట్ ఎలా లాగాలో ఈ వీడియోలో డయాగ్రామ్ టైప్లో చూద్దాం. ఐసోలేటర్ మెయిన్ నుంచి వచ్చే కరెంటు ఆపరేట్ చేయడానికి, ఆర్సీబీ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం, అంటే లీకేజ్ కరెంట్ ఉన్నప్పుడు 30 మిలియన్స్ యాంప్స్ కరెంట్ మనకి టచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్సీబీ ఆఫ్ అవుతుంది. అప్పుడు హ్యూమన్ వ్యక్తికి ఏమీ కాదు, అలాగే రూమ్లో ఉన్న కరెంట్ అంతా ఆఫ్ అవుతుంది. ఉమెన్ కోసం ఆర్సీబీ ఎలా పనిచేస్తుందో వైర్ల కోసం ఎంసీబీలు సేమ్ అలాగే పనిచేస్తాయి. ఎక్కడైనా షార్ట్ అయితే ఎంసీబీలు ట్రిప్ అవుతాయి. ఎంసీబీ యాంప్స్ని బట్టి మనం లోడుని వాడాలి, అలాగే లోడుని బట్టి ఎంసీబీని వేయాలి. ఇప్పుడు ఫోన్ నుంచి డాష్బోర్డ్ డీపీ వరకు మనం రూమ్ వరకు వైర్ని ఎలా లాగాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రూమ్కి లైట్స్ అలాగే ఫ్యాన్స్ వైర్ ఫిట్టింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ పైన కనిపించే ఐకాన్ మీద క్లిక్ చేసిన నెక్స్ట్ వీడియో వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో చూసిన మీకు నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది.